హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఆవు పెట్టి పులిహోర వండుకుందామండి చింతపండుతో. ఓకేనండి, 2 నిమిషాల్లో వండేసుకున్నారండి. ఇదిగోనండి, ఒక గ్లాస్ పోసుకున్నాను, ఇంకొక గ్లాసున్నర బియ్యం పోసుకున్నాను. దీంట్లో కడిగేసుకుని ఉప్పు, పసుపు, నూనె వేసుకుందాం, చూపిస్తాను. ఇదిగోనండి, ఆవు పెట్టి పులిహోరకు కావాల్సినవన్నీ. ఇదిగో పెద్ద ఉసిరికాయ అంత చింతపండు, ఎండుమిరపకాయలు, జీడిపప్పు, కరివేపాకు, కొంచెం ఆవు పిండి, పచ్చిమిరపకాయలు. పోపు దినుసులు తెలిసిందే కదండి, ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు, పచ్చనపప్పు. ఓకేనండి, చేసేసుకుందామా? ఇదిగోనండి, 1.5 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసులు నీళ్ళు పోసేసుకున్నాను. ఇదిగో కల్లుప్పు, తర్వాత పసుపు, తర్వాత ఒక గరిటెడు నూనె వేసుకుని మూత పెట్టుకుని పొయ్యి మీద పెట్టేసుకుందామండి. ఇదిగోనండి, స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఒక 3 కోతలు వచ్చాక తీసేద్దాం. నీళ్లు పెట్టుకుని చింతపండు నానబెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించేసుకుని ఒక పక్కన బాండీ పెట్టేసుకుని చింతపులుసు పోసేసుకుని ఉడకేసేసుకుందామండి. లోపల అన్నం ఉడికే లోపల టైం వేస్ట్ చేయకుండా చింతపులుసు ఉడుకుతుంది, కాస్త ఉప్పు వేసేసుకోండి, చిన్న బెల్లం ముక్క వేసుకోండి. ఇదిగో బెల్లం ముక్క, పసుపు, కొంచెం పసుపు వేసుకోండి, కొద్దిగా, ఎక్కువ వద్దు. పసుపు, ఇంగువ మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇదిగోనండి ఇంగువ. ఇదిగోనండి, 3 విజిల్స్ వచ్చేసినాయి, కట్టేశాను. ఓకేనండి, తాలింపు వేసేసుకుందాం. చింతపులుసు ఉడికిపోయి వస్తుంది, తాలింపు వేసేసుకుందామా? అరిగిపోతుంది. ఆవాలు వేసేసుకోండి ముందు, తర్వాత జీలకర్ర, కాస్త పచ్చనపప్పు, కొంచెం మినపగుళ్ళు, ఇవన్నీ వేసేసుకుందాం. తాలింపు కావాల్సినవి అయిపోయింది, పోపు ఎగిపోయింది. కొద్దిగా పసుపు, మళ్ళీ కొంచెం ఇంగువ పొడి వేసుకుందామండి. ఓకే, అన్నం ఎలా ఉడికిందో చూసుకుందామండి ఒకసారి. చక్కగా ఉడికిందండి. బేసన్లోకి తిరగబోసేసుకుని ఈ వేడి దాంట్లోనే ఆవు పెట్టుకోవాలండి. 1/2 స్పూను ఆవు పెట్టేసుకున్నాం అనుకోండి, సరిపోద్ది. కొంతమంది నీళ్ళల్లో కలుపుతారు, అలా వద్దండి, ఇలా పెట్టేసుకోండి, బాగుంటుంది. చింతపులుసు పోసేసుకుని మనం కలిపేసుకుందాం. ఈ పులిహోర ఎంత బాగా వచ్చిందంటే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. ఇదిగో అమ్మవారికి నైవేద్యం తీసేసానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.